మన ఇండియా నుంచి ఫాస్టెస్ట్గా 1000 కోట్లు కొట్టిన మూవీస్ అంటూ చూద్దాం. గుర్తుపెట్టుకోండి, ఫాస్టెస్ట్గా 1000 కోట్లు కొట్టిన లైన్ వైజ్గా చెప్తాం. మనమైతే ఈ వీడియోని లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు అయితే వద్దాం. ఏ సినిమా ఎన్ని రోజుల్లో కొట్టింది, ఏ సినిమా ఫస్ట్ ప్లేస్లో ఉంది, ప్రజెంట్ ఏ సినిమా రూల్ చేస్తుంది చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం 1000 కోట్లు కొట్టిన సినిమాల గురించి, ఎన్ని రోజులు కొట్టింది, ఆ హీరోస్ ఎవరు, ఆ డైరెక్టర్స్ ఎవరితో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ప్లీజ్ మీకోసం ఇలాంటి వీడియో చేయడానికి మేమైతే చాలా అంటే చాలా కష్టపడుతున్నాం. అందుకోసం ప్లీజ్ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి భయ్య. మనమైతే లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, మనం 10K సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా దగ్గరకున్నాం. ప్లీజ్ భయ్య లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. టాప్ 8 వచ్చేసరికి దంగల్, అమీర్ ఖాన్. అసలుకి ఈ సినిమా అప్పుల్లో 2017లోనే 1000 కాదు 2000 కోట్లు అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. మన ఇండియా నుంచి 500 కోట్లు వస్తే చైనా ఇంకా ఆస్ట్రేలియా వేరే కంట్రీ నుంచి అయితే ఈ సినిమాకి అయితే 1400 కోట్లు అయితే కలెక్షన్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. అలా ఈ సినిమా వచ్చేసరికి 150 పైన రోజులనే ఈ సినిమా అయితే 1000 కోట్లు అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ మన ఇండియా నుంచి 1000 కోట్లు ఇంకా 2000 కోట్ల సినిమా ఇదే దంగల్. టాప్ 7 వచ్చేసరికి 2024 ఇదే ఇయర్లో వచ్చిన కల్కి 2898 AD. హీరో వచ్చేసరికి ప్రభాస్, డైరెక్టర్ వచ్చేసరికి నాగేశ్వన్. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమానే కల్కి 2898 AD. ఈ సినిమా 1000 కోట్లు కొట్టడానికి 25 రోజులు టైం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. ప్రభాస్ అన్న ఫ్లాప్ టాక్తో యావరేజ్ సినిమాతో 400 కోట్ల గ్రాస్, 500 కోట్ల గ్రాస్ అయితే కొడతాడు. ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది అని చెప్పుకోవచ్చు. అలా 25 రోజులు అయితే 1000 కోట్లు అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమాతో 1000 కోట్లు కొట్టాలంటే గట్స్ ఉండాలి, ఒక హీరో స్టార్ హీరో అయి ఉండాలని చెప్పుకోవచ్చు. అలా ఈ సినిమా అయితే 25 రోజులకి 1000 కోట్లు అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు మన కల్కి సినిమా. దాని తర్వాత టాప్ 6 వచ్చేసరికి మన షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమా 1000 కోట్లు కొట్టడానికి 17 రోజులు అయితే టైం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మన బాలీవుడ్కి ఫస్ట్ ఇండస్ట్రీ అంటే దీనికన్నా ముందు మన బాహుబలి 2 అయితే అక్కడైతే ఇండస్ట్రీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. 5 సంవత్సరాల తర్వాత మన బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేసి మన షారుఖ్ ఖాన్ అయితే 1000 కోట్లు కొట్టింది మన పఠాన్ సినిమాతో. దాని తర్వాత మళ్ళీ మన షారుఖ్ ఖాన్ మూవీ జవాన్ సినిమా అయితే ఉందని చెప్పుకోవచ్చు 5th ప్లేస్లో. ఈ సినిమా 1000 కోట్లు కొట్టడానికి కేవలం 16 రోజులు మాత్రమే టైం తీసుకుందని చెప్పుకోవచ్చు. మన షారుఖ్ ఖాన్ గారు బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్లు సినిమాలు, ఇంకా అదే ఇయర్లో తన 2 సినిమాలు అయితే 1000 కోట్లు అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇయర్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరో మన షారుఖ్ ఖాన్ అని చెప్పుకోవచ్చు. అలా మన జవాన్ సినిమా వచ్చేసరికి కేవలం 16 రోజుల్లోనే 1000 కోట్లు అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. టాప్ 4 వచ్చేసరికి KGF చాప్టర్ 2. ఈ సినిమా 1000 కోట్లు కొట్టడానికి చెప్తున్నా కదా కేవలం 16 రోజులు మాత్రమే టైం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మన శాండిల్వుడ్కి 1000 కోట్లు కొట్టిన సినిమా, యష్కి ఇంకా ప్రశాంత్ నీల్కి ఫస్ట్ 1000 కోట్లు కొట్టిన సినిమా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలా ఈ సినిమా అయితే కేవలం 16 రోజులని బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ చేసి 1000 కోట్లు అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా అయితే చాలా మందికి అయితే అట్రాక్ట్ చేసింది. మన యష్ పర్ఫార్మెన్స్, ప్రశాంత్ నీల్ డైరెక్టర్ అసలుకి మామూలు ఉండదు. ఈ సినిమా పిచ్చెక్కిపోయిందని చెప్పుకోవచ్చు జనాలకి. ఇలాంటి ఉర్రా మాస్ ఒక గ్యాంగ్స్టర్ మూవీ 1000 కోట్లు కొట్టిందంటే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా టాప్ 3 వచ్చేసరికి RRR, రాజమౌళి, జూనియర్ NTR, ఇంకా మన రామ్ చరణ్ గారు, ఇంకా మన హిందీ నుంచి పెద్ద యాక్టర్ని తెచ్చారు. 1000 కోట్లు ఎందుకు రాదు భయ్య, 2000 కోట్లు వస్తుందని చాలామంది అనుకోరు. కానీ కేవలం 1250 కోట్లు గ్రాస్ కొట్టి ఆగిపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమా కూడా 1000 కోట్లు కొట్టడానికి కేవలం 15 రోజులు మాత్రమే టైం తీసుకుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 2 హీరోస్ ఉన్నారు, బాహుబలి 2 రికార్డ్ ఎగిరిపోతుంది అనుకున్నారు, కానీ కేవలం 15 రోజుల్లోనే 1000 కోట్లు కొట్టి బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ చేసిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలా రాజమౌళి గారు, ఇంకా రామ్ చరణ్ గారికి, ఇంకా మన జూనియర్ NTR అన్నకి 1000 కోట్లు అయితే ఈ సినిమా అయితే అందించింది అని చెప్పుకోవచ్చు. రాజమౌళి గారికి ఈ సెకండ్ 1000 కోట్లు సినిమా, ఇంకా మన రామ్ చరణ్ గారికి ఇంకా జూనియర్ NTR అన్నకి ఫస్ట్ 1000 కోట్లు సినిమా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మొన్నటిదాకా ఫస్ట్ ప్లేస్లో ఉన్న బాహుబలి 2 సినిమా ఇప్పుడైతే సెకండ్ ప్లేస్కి అయితే పడిపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమా 1000 కోట్లు కొట్టడానికి 10 రోజులు టైం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. రాజమౌళి గారికి ఇంకా ప్రభాస్ అన్నకి ఫస్ట్ 1000 కోట్లు సినిమా, మన ఇండియన్కి ఫస్ట్ 1000 కోట్లు సినిమా. మన ఇండియాలో ఫస్ట్ టైం 1000 కోట్లు కొట్టిన మొట్టమొదటి సినిమా బాహుబలి 2. ఇండియా వైపు చూసేలా చేసింది సినిమా బాహుబలి 2. అలా ఈ సినిమా అయితే అన్ని రికార్డు బ్రేక్ చేసి కేవలం 10 రోజుల్లోనే 1000 కోట్లు అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. హ్యాట్స్ ఆఫ్ టు ప్రభాస్ అన్న ఇంకా రాజమౌళి. అలా మన ఇండియాకి ఫస్ట్ 1000 కోట్ల సినిమా వచ్చేసరికి బాహుబలి 2 అని చెప్పొచ్చు. ఈ రికార్డ్ ఇప్పుడు బ్రేక్ అవ్వదులే అని అనుకున్నాం, కానీ పుష్ప ద రూల్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్న ఇంకా సుకుమార్ వీళ్ళిద్దరు కలిసి బాహుబలి 2 రికార్డ్ అయితే లేపి పడదొబ్బిరని చెప్పుకోవచ్చు. కేవలం
అంటే కేవలం 6 రోజులని 1000 కోట్లు కొట్టిన మొట్టమొదటి సినిమా పుష్ప 2 ఇండియాలో రికార్డ్ క్రియేట్ చేసింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రికార్డ్ని ఏ సినిమా బ్రేక్ చేస్తుంది అంటారు కామెంట్ చేయండి. కేవలం 6 రోజులని 1000 కోట్లు కొట్టినంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమాని చాలామంది అయితే ఆదరిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. చాలామందికి అయితే ఎక్కింది. కేవలం 6 రోజులైంది భయ్య. 4 రోజుల తేడాతో బాహుబలి 2 రికార్డ్ని దాటేసింది అని చెప్పుకోవచ్చు. లాంగ్ రన్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో కామెంట్ చేయండి. అలా పుష్ప ద రూల్ ఫస్ట్ ప్లేస్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.